ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగన్ అన్నంట ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి. ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయులు వ్యాపించాయని స్థానికులందరూ ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాంటి ప్లేస్కి చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు? కేవలం 6 గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు. మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు ఎక్కడున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఏ విధంగా స్పందించారు? జూమ్లో స్పందించారు. అసలు పరామర్శకైనా వచ్చారా? మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు? అసలు కాంపెన్సేషన్ తీసుకుంటే వెంటనే 6 గంటల లోపే జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ₹1 కోటి కాంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు. అసలు మానవత్వంతో జగనన్న ఇంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే 2వ రోజు వచ్చారు సరికదా. 14 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడైనా ఇంత కాంపెన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎందుకు? ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది. అప్పుడు 29 మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు. ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపెన్సేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? మరి ఎలా మీరు కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగనన్నకి? అంటే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమేనా? అబాండాలు వేసేయడమేనా? నిజాలు మాట్లాడడం మీకు రాదా అని అడుగుతూ ఉన్నాను. ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనిత గారు. మరి ఇన్ని రోజులైంది. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రప్పించారా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? అవి ఏమీ చేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని మా జగనన్నని తిట్టడంకో మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నారు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైంది. సరే, ఫ్యాక్టరీస్ సేఫ్టీ మీద ఎప్పుడైనా ఒక సమీక్ష చేశారా? మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ ప్రభుత్వం కానీ, మీ కార్మిక శాఖ కానీ, మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఫ్యాక్టరీస్ భద్రత మీద ఏమైనా సమీక్ష ఈ 3 నెలల్లో మీరు చేశారా అని నేను అడుగుతున్నాను. అలాగే తీసుకుంటే గత జూలై నెలలో జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి 3 చనిపోయారు. పోనీ ఆ ప్రమాదం జరిగాకైనా చేయాలి కదా. అలాంటిది ఏమైనా చేశారా? ఏం చేయలేదే. ఇప్పుడు ఇది జరిగింది. మళ్ళీ వెంటనే సినర్జీస్ కంపెనీలో పరవాడలో ఇంకొక యాక్సిడెంట్, అక్కడ 3 చనిపోవడం జరిగింది. మరి వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా మీరు? ఎల్జీ పాలిమర్స్లో జగనన్న ఇచ్చాడు. ఇప్పుడేమో ఈ కంపెనీలో తీసుకుంటే ఎసెన్షియా కంపెనీలో జగనన్న అక్కడికి వచ్చాడు కాబట్టి వెంటనే జగనన్న వస్తున్నాడు అని తెలిసి గబగబా ప్రకటించేశారు ₹1 కోటి. మరి ఈ సినర్జీస్ కంపెనీ బాధితులు చనిపోయారు. వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళకెందుకు మీరు ఏమి ఇవ్వలేదు? వాళ్ళకి ఇవ్వాలి కదా ₹1 కోటి. అలాగే తీసుకుంటే ఈ ఎసెన్షియా కంపెనీలో చనిపోయిన బాధితుల మృతదేహాలకి 2వ రోజు మా నాయకులైన బొత్స గారు, మా మిగతా నాయకులు చూడడానికి వెళ్ళారు. మీరు అంతవరకు వెళ్ళలేదే. ఇదేనా మీ బాధ్యత? మీరు చేయాల్సిన పని ఇదేనా? అలాగే ఇంకో మాట కూడా అనిత గారు అంటూ ఉన్నారు. మా జగనన్న ప్రభుత్వంలోనంట భద్రతా చర్యలు తీసుకోలేదు, సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించలేదు అనేసి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మా జగనన్న ప్రభుత్వంలో అత్యంత విజయవంతంగా సేఫ్టీ ఆడిట్ చేయడం జరిగింది. ఆ నివేదికను మీరు అమలు చేయడంలో విఫలమయ్యారు. మీ చేతకానితనం వలన ఆ నివేదికను ఈరోజు ఫ్యాక్టరీస్కి అమలు చేయడంలో మీరు విఫలమయ్యారు. అది విఫలమయ్యి మళ్ళీ మా మీద, మా ప్రభుత్వం మీద బురద జల్లడం నిజంగా విడ్డూరంగా ఉందని ప్రజలందరూ నవ్వుకుంటూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, మీకు ఒకటి చెప్తున్నాను, మీకు కొన్ని వాస్తవాలు జగనన్న ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ సేఫ్టీ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ నుంచి తీసుకుంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా ₹1 కోటి ఇవ్వడమే కాకుండా ఆ సంఘటనని ఎంతో మానవత్వంతో వాళ్ళకి ఆదుకోవడానికి జగనన్న ఎంతగానో ప్రయత్నించి కేవలం 6 గంటల్లోనే ముఖ్యమంత్రి వచ్చేసారంటే
ఎంతగా వాళ్ళని ఆదుకోవడానికి జగనన్న తాపత్రయపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగాక ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికను వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించాలని పరిశ్రమల శాఖకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ ఆడిట్ పరిశ్రమల శాఖ, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ వీళ్ళందరూ కూడా ఆడిట్ చేయడం జరిగింది ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగిన వెంటనే. ఆ తర్వాత ఎందుకు ఈ ఎసెన్షియా కంపెనీ, మొన్న యాక్సిడెంట్ జరిగిన ఎసెన్షియా కంపెనీలో కూడా 2020వ సంవత్సరం సెప్టెంబర్ 16న సేఫ్టీ ఆడిట్ జరిగింది. అలాగే థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ప్రతి ఫ్యాక్టరీకి కూడా సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించాలని గవర్నమెంట్ ఏకంగా ఎస్ఓపి ఇచ్చింది. అంత బాధ్యతగా వ్యవహరించింది మా ప్రభుత్వం. అలాగే దీని ప్రకారం ఇదే ఎసెన్షియా కంపెనీ 2021-23లో కూడా సేఫ్టీ ఆడిట్ థర్డ్ పార్టీ ద్వారా చేయించడం జరిగింది. అది మీ ఎల్లో మీడియాలో కూడా వచ్చింది పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత 2022 నుంచి 5 ఫేజుల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని జగనన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే బ్రాండిక్స్లో ప్రమాదం జరిగినప్పుడు జగనన్న ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోని జారీ చేసి మరీ సేఫ్టీ ఆడిట్ని నిర్వర్తించింది. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగన్ గారి ప్రభుత్వంలో ఈ భద్రతా ప్రమాణాల కోసం, పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం జరిగింది. దానికి జీవోలు కూడా ఇచ్చారు. జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో